స్కిన్ బ్రైట్ అవ్వాలి అంటే ఏం వాడాలి? ఎందుకంటే చాలా వరకు ఈ సోప్ అని, లేకపోతే క్రీమ్స్ అని, ఫేషియల్స్ అని, లేకపోతే హోమ్ రెమెడీస్ కూడా చాలా రకాలు చెప్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు జిమ్ వెళ్తారు, వాళ్ళు మెడిటేట్ చేస్తారు. జిమ్ వెళ్ళకుండా మెడిటేట్ చేయకుండా మంచి స్కిన్ కావాలంటే వాళ్ళు కూడా చేయరు కదా. హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి? బేసిక్ గా 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి హెయిర్ అండ్ స్కాల్ప్ అనేది. మనము న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకుండా చూసుకున్నట్టయితే షైనీ అండ్ హెల్దీగా ఉంటుంది. అండ్ చాలా మందిలో మంగు మచ్చలు అంటాం కదా, యాక్నే కనిపిస్తోంది. సో దానికి రీజన్ ఏంటి, మళ్ళీ ట్రీట్మెంట్ ఏంటి? ఏ నల్ల మచ్చ అయినా సరే మీరు ఫోన్ కానీ గ్యాడ్జెట్స్ వాడుతుంటే పెద్దగా అవుతుంది. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి సార్ స్కిన్ కి సంబంధించి? రేడియో ఫ్రీక్వెన్సీ బేస్డ్ స్కిన్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. మనం ఏజ్ అనేది చాలా పోస్ట్ పోన్ చేయగలుగుతాం. నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ సాయి ప్రశాంత్ నేతి గారు, డర్మటాలజిస్ట్, మనతో పాటు ఉన్నారు. మనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో స్కిన్ హెయిర్ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా చాలా కాన్షియస్ ఇప్పుడున్న జనరేషన్ లో. సో స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను అన్ని అడిగేస్తాను 1 by 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ గురించి వద్దాము. హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి మామూలుగా మనం చెప్తారా? సో హెయిర్ కేర్ అనేది ఇండివిజువల్ బేసిస్ పైన ఉంటుంది. బేసిక్ గా 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి హెయిర్ అండ్ స్కాల్ప్ అనేది. వన్ ఈజ్ 2 డ్రై ఉంటాం హెయిర్ అండ్ స్కాల్ప్. ఓకే. 2 ఆయిలీ ఉంటాం. అండ్ 1 ఈజ్ డ్రై, 1 ఈజ్ ఆయిలీ. సో ఇలా 4 టైప్స్ ఉంటాయి. సో డ్రై ఉన్న వాళ్ళు, బోత్ డ్రై ఉన్న వాళ్ళు కానీ, ఆర్ స్కాల్ప్ డ్రై ఉంది, ఆర్ హెయిర్ డ్రై ఉంది, ఈ ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడు మైల్డ్ క్లిన్జర్స్ కానీ, మైల్డ్ షాంపూస్ కానీ ఉండాలి. షాంపూస్ లో యూజువల్ గా షాంపూ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్వేస్ స్కాల్ప్ హైడ్రేషన్ అండ్ హెయిర్ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్. స్కాల్ప్ హైడ్రేషన్ మనం యూజువల్ గా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ వాడతాం. సో అండ్ హెయిర్ హైడ్రేషన్ కి వీళ్ళు యూజువల్లీ యూజ్ కండిషనర్స్ లాగా, ఆర్ హెయిర్ స్ప్రేస్ కూడా వస్తున్నాయి. మెయింటెనెన్స్ హైడ్రేటింగ్ స్ప్రేస్, ఒకటి హైడ్రేటింగ్ సీరమ్స్ వస్తున్నాయి హెయిర్స్ కి, ఆర్ యూవీ ప్రొటెక్షన్ కూడా ఉన్నవి వస్తున్నాయి. సో ఇలాంటి స్ప్రేస్ అండ్ కండిషనర్స్ వాడుకోవటం వల్ల మనం చాలా వరకు ఎక్స్టర్నల్ డ్యామేజ్ నుంచి హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్ గా అంటే మనము న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకుండా చూసుకున్నట్టయితే హెయిర్ అనేది షైనీ అండ్ హెల్దీగా ఉంటుంది. సార్ హెయిర్ కి ఏ ఆయిల్ వాడాలన్నది ఎప్పుడూ ఒక క్వశ్చనే. మనం హోమ్ రెమెడీస్ చాలా ఇప్పుడు మనకి వస్తున్నాయి. అందులో ఆనియన్ వేయండి, కరివేపాకు వేయండి, మెంతులు వేయండి, ఇలాగా. అంటే ఏ ఆయిల్ తీసుకుంటే బెస్ట్ నిజానికి? సో మార్కెట్ లో ఉన్నవన్నీ చాలా వరకు మినరల్ ఆయిల్స్ ఉంటున్నాయి. సో స్పెసిఫిక్ బ్రాండ్స్ అనేది నేను తీసుకోను. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ బ్రాండ్స్ మినరల్ ఆయిల్స్ తీసుకొని దానిలో ఇవన్నీ యాడ్ చేస్తున్నారు. అవును. సో అసలు ఆయిలే బేసే కరెక్ట్ లేనప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఉన్నా కొంత ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ అనేది కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ మించింది ఏం లేదు. మీరు దానిలో ఏం యాడ్ చేసినా యూ హ్యావ్ టు యూజ్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ యాజ్ బేస్. ఓకే. అది కోల్డ్ ప్రెస్ అంటే మనం ఇప్పుడు గాను అంటాం కదా, గాను నుంచి తీసుకుంది కానీ, ఆర్ కొత్త అడ్వాన్స్డ్ మిషన్స్ వస్తున్నాయి, వుడ్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, వుడ్ మిషన్స్ ద్వారా. సో దట్ టెంపరేచర్ అనేది ఎక్కువ రైజ్ కాదు, దానిలో ఉన్న ఆయిల్ లో ఉన్న న్యూట్రియంట్స్ అవన్నీ అట్లనే ఉంటాయి. సో అలాంటివి వాడటం వల్ల మనకి ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద హెయిర్. రెండోది ఏంటంటే ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై అదర్ పీపుల్ హు ఆర్ రీసెర్చింగ్. అంటే మన ట్రెడిషనల్ వే కాకుండా చాలా జర్నల్స్ పబ్లిష్ అయినాయి కోకోనట్ ఆయిల్ ఇస్ బెస్ట్ ఫర్ హెయిర్ అని చెప్పి. సో ఇప్పుడు మనం అనుకున్నది కూడా కాదు, ప్రపంచంలో చాలా మంది యాక్సెప్ట్ చేసింది ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఇస్ బెస్ట్ ఫర్ హెయిర్. కానీ మీరు కోకోనట్ ఆయిల్ అనుకొని ఏది వాడుతున్నారు అనేది పాయింట్. ఓకే. మీరు ఏదో స్పెసిఫిక్ బ్రాండ్ తీసుకొస్తున్నారు, దానిలో అది కోకోనట్, దానిలో ఎంత % కోకోనట్ ఆయిల్ ఉంది, మిగతాది ఏంటది లిక్విడ్ పారాఫిన్, మినరల్ ఆయిల్, ఏంటది? ఓకే. సో మీరు అన్నట్టు కోల్డ్ ప్రెస్డ్ తీసుకొని దాన్ని మోడిఫై చేసుకున్నా పర్వాలేదు. ఓకే. అండ్ అందరికి ఉండే డౌటే, హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుంది. దీని మీద ఏంటంటే అసలు హెల్మెట్ పెట్టుకోకపోతే అసలు హెడ్ అనేది ఉండాలి కదా జుట్టు కావాలంటే. ఎలా సార్ హెల్మెట్ తో ఎట్లా మెయింటైన్ చేయాలి? సో హెల్మెట్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్, కానీ హెల్మెట్ పెట్టుకుని జుట్టు ఊడిపోతుంది అంటే అది హెల్మెట్ అనేది కొంచెం అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ లాగా పనిచేయచ్చు. సపోజ్ ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఉంది, అలాంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కొన్ని ఎక్స్ట్రా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. అంతేగాని హెల్మెట్ వల్లే హెయిర్ ఫాల్ అనేది కరెక్ట్ కాదు. సో ఇది మిత్తేనా? మిత్తే, కానీ ఇట్ ఈస్ అన్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్. అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ అంటే సపోజ్ ఒక పర్సన్ కి ఒక 200 హెయిర్ ఫాల్ అవుతున్నాయి, 250 ఫాల్ అవ్వచ్చు. అంతేగాని
హెల్మెట్ వల్లే ఇవన్నీ ఫాలో అవుతున్నాయి అనేది ఇట్స్ ఎ మిస్కాన్సెప్షన్. ఓకే. సో కానీ హెల్మెట్ వల్ల కూడా ఎందుకు ఫాలో అవుతున్నాయి, స్వెట్టింగ్ వస్తుంది, స్వెట్ లో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, కానీ ఆ సాల్ట్ అనేది స్వెట్ లో ఉన్న సాల్ట్స్ అనేవి స్కాల్ప్ ని ఇరిటేట్ చేస్తాయి. ఓకే. దాని వల్ల డాండ్రఫ్ కూడా ఎక్కువ అవటము, ఆర్ స్కాల్ప్ డర్మటైటిస్ అంటాం, ఆల్రెడీ స్కాల్ప్ ఇన్ఫ్లేమ్డ్ ఉన్న వాళ్ళు ఇంకా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవటము, దాని వల్ల హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. సో రీజన్ బిహైండ్ అనేది ఇది, దానిలో కొంచెమే నిజం ఉంది. ఓకే. సో యూజువల్ గా మనము ప్లేస్ చేంజ్ చేసినప్పుడు అంటే వాటర్ చేంజ్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది. అండ్ మీరు కొన్ని వీడియోస్ లో చెప్పారు సాల్ట్ వాటర్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఎట్లా కేర్ తీసుకోవాలి హెయిర్ కి? సో సాల్ట్ వాటర్ మనం యూజువల్ గా ఏంటంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటాం, దానిలో సాల్ట్స్ ఎంత ఉన్నాయి అనేది పీపీఎం లో మెజర్ చేస్తాం. 100 to 300 ppm అనేది దట్స్ ఐడియల్ ఫర్ హెయిర్ వాష్. 300 లోపలే, ఇంకా 250 ఐడియల్ గా is ideal for hair wash and face wash also. Okay. So anything beyond it anedi it can cause little bit damage to the hair or skin. Okay. ఇది ఎవరిలో ప్రాబ్లం వస్తుంది, మోస్ట్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు, ఆ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. అండ్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం వాడే షాంపూస్ ఇవి కూడా కొంతవరకే పనిచేస్తాయి. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఉన్న షాంపూ, అదే వాటర్ తో కనుక మనం షాంపూ చేస్తే ఆ షాంపూ యాక్షన్ కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ ఏంటంటే ఈ మధ్య ఫిల్టర్స్ వస్తున్నాయి, మరీ ఎక్కువ హార్డ్నెస్ ఉంటాయి, హార్డ్ వాటర్ టు సాఫ్ట్ వాటర్ కన్వర్టర్స్ వస్తున్నాయి, అవి వాడుకోవటం అనేది బెటర్. కానీ అగైన్ ఇది కూడా అగ్రివేటింగ్ ఫ్యాక్టర్, రియల్ కాజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది కాదు, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు చాలా మంది వచ్చి చెప్తుంటారు, సార్ నేను షిఫ్ట్ అయ్యాను అప్పటి నుంచి నా తల మీద గ్యాప్స్ ఎక్కువైనాయి అనేది. సో గ్యాప్స్ ఎక్కువైనాయి అనేది మాత్రం ఇట్స్ నాట్ డ్యూ టు హార్డ్ వాటర్ ఎల్లోన్. హార్డ్ వాటర్ వల్ల కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండొచ్చు, ఇంటర్నల్ ఫ్యాక్టర్ కూడా ఏదో ఉంది. చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఉంది. చాలా మంది హాస్టల్స్ కి వస్తారు, సార్ ఇక్కడ వాటర్ పడట్లేదు అని చెప్తారు, కానీ హాస్టల్ లో ఉన్న పిల్లలు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటారు. యూజువల్ గా సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు, డి డెఫిషియన్సీ ఉండొచ్చు, ఆర్ ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ ఉండదు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కదా. యూజువల్ గా మనం హెయిర్ ఫాల్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఏ ఆయిల్ మంచిది అని చూస్తాం, లేదు షాంపూ ఏది పెడితే హెయిర్ ఫాల్ అవుతుంది అని చూస్తాం. జనరల్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటి? జనరల్ గా ఆలోచించాల్సింది ఇప్పుడు ఉన్న కండిషన్స్ లో అయితే స్ట్రెస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సెకండ్ అనేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఇప్పుడు ఉమెన్ కి అయితే ఎస్పెషల్లీ పీరియడ్స్ ఇష్యూస్ ఆర్ థైరాయిడ్ ఇష్యూస్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఫర్దర్ గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మీరు చెప్పినవి షాంపూ, ఆయిల్స్, అట్లాంటివన్నీ. సో ఇవి కన్సిడర్ చేసుకోకుండా ఉత్త అవే అనేది పాయింట్ కాదు. ఎవరిలో అయితే గ్యాప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయో సో వాళ్ళల్లో అయితే ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఉత్త ఎక్స్టర్నల్ ఉత్త షాంపూ అది వాటర్ చేంజ్ వల్లే అంత గ్యాప్స్ క్రియేట్ అవ్వవు. ఎందుకంటే మనకి ఎవరిలో అయినా సరే 50 to 100 హెయిర్స్ అనేది డైలీ ఫాలో అవుతాయి, కానీ అది రీప్లేస్మెంట్ చేసే కెపాసిటీ కూడా బాడీ ఉంది. అంటే ఎన్ని హెయిర్స్ ఫాలో అవుతాయో అంత తగ్గట్టుగా హెయిర్స్ కూడా వస్తాయి. రాకపోతేనే మనకి గ్యాప్ కనపడుతుంది. రాకపోతే ఎందుకు రావట్లేదు, ఉత్త ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల రావట్లేదా, అది నిజం కాదు. సో దేర్ మే బి ఇంటర్నల్ కాజెస్. అండ్ మార్నింగ్ కొన్ని జ్యూసెస్ మనకి మధ్య వినిపిస్తున్నాయి, అర్లీ మార్నింగ్ ఇంటేక్ అలా తీసుకుంటే హెయిర్ కి స్కిన్ కి మంచిది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? సో జ్యూసెస్ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషల్లీ ఏబిసి అని, ఆపిల్, బీట్రూట్, క్యారెట్. అవును. సో మిగతా కొంతమంది వేరే జ్యూసెస్ కూడా తాగుతున్నారు, అన్ని వెజిటబుల్ లీఫీ అన్ని తాగేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకేమన్నా మీరు వెజిటబుల్ జ్యూసెస్ కూడా తాగే వాళ్ళు ఉంటారు, ఫ్రూట్ జ్యూసెస్ తాగే వాళ్ళు ఉంటారు, దట్స్ ఓకే, జ్యూసెస్ ఆర్ గుడ్. బట్ ఇప్పుడు సపోజ్ ఏబిసి జ్యూసే ఉంది, ఆపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. బీట్రూట్ అండ్ క్యారెట్ బీటా కెరోటిన్స్ అబ్జర్వ్ కావాలంటే దానిలో విటమిన్ సి అనేది ఉండాలి. సో దేర్ హ్యాస్ టు బి సమ్ లెమన్ జ్యూస్ అనేది కూడా దానిలో యాడ్ అయి ఉండాలి. ఆమ్లా నుంచి అన్న చిన్న పీస్ ఆఫ్ ఆమ్లా కూడా దానిలో ఉండాలి. సో ఇవి లేకుండా బీటా కెరోటిన్ అనేది అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఓకే. సో ఎంత అబ్జర్వ్ అవుతుంది అనేది కూడా పాయింట్. ఓకే. మనం తీసుకుంటున్నాం సరే, వాట్ ఈస్ ఎంత అబ్జర్వ్ అవుతుంది అనేది కూడా పాయింట్. సో అలా ప్రకారం చూసుకొని జ్యూసెస్ తాగటం అనేది ఆల్వేస్ హెల్తీ. ఓకే. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో అందరికి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ముందే వస్తుంది, దాని మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అగైన్ ఏంటంటే ఏ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ పడితే ఆ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయటం. ఓకే. అండ్ ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడటము. ఓకే. హెయిర్ కలర్స్ కూడా వేరే డిఫరెంట్ టైప్ వాడటము. అండ్ అన్నిటికన్నా మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ అంటే చాలా మందిలో విటమిన్ డి డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీస్, ఇవి కాకుండా ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం, అవి డెఫిషియన్సీస్, ఇవన్నీ ఉండటం వల్ల కూడా వైట్ హెయిర్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఓకే. సో మళ్ళీ గ్రే హెయిర్ వస్తుంది అంటే చాలా మంది చిన్న ఏజ్ నుండే డైస్ వాడడానికి ప్రిఫర్ చేయరు, అసలు డైసే వాడకూడదు అంటారు.
కొందరు హెన్నా బెటర్ అంటారు, అవును. ఏది బెస్ట్, హెన్నానా హెయిర్ కలరా? సో హెన్నా అనేది దట్స్ ఓకే. హెయిర్ గ్రేడ్ డైస్ లో కూడా మెడికల్ గ్రేడ్ డైస్ ఉంటాయి. అవి ఏం Okay. చేస్తే బేసిక్ ఏంటంటే మనం ఎక్కడైతే అప్లై చేస్తున్నామో అక్కడ వరకే మీకు డార్క్ చేస్తాయి. మిగతా చోట్ల ఒకవేళ బ్లాక్ హెయిర్ కూడా మనం వేసిన డై టచ్ అయింది, వేరే మెడికల్ గ్రేడ్ కాకుండా నాన్ మెడికల్ గ్రేడ్ డైస్ ఏం చేస్తాయి అంటే దాన్ని కూడా వైట్ చేస్తాయి బికాస్ ఆఫ్ హై Okay. కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండటం వల్ల ఎక్కువ మోతాదులో మీరు పొరపాటున ఆ హెయిర్ కాకుండా పక్కన హెయిర్స్ కి ఏమన్నా ఈ డై తగిలితే కనుక అవి కూడా వైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవి నాన్ మెడికల్ గ్రేడ్, ఇప్పుడు బయట బజార్ లో దొరికేవి కానీ ఆన్లైన్ లో దొరికేవి కానీ అలాంటివే మాక్సిమం డైస్ ఉంటాయి. ఏవైతే మెడికల్ గ్రేడ్ డైస్ ఆర్ క్వాలిటీ డైస్ ఉంటాయో అవి ఎక్కువ డ్యామేజ్ చేయ పక్కన హెయిర్ ని. ఓకే. సో డై వేసుకోవాలా వేసుకోకూడదు అనేది వాళ్ళ ప్రిఫరెన్స్, కానీ వేసుకుంటే ఇట్ చూసే బెటర్ ప్రోడక్ట్. ఓకే. ఇంకొక మిస్కాన్సెప్షన్ ఏంటంటే చాలా మంది చెప్పేది బ్లాక్ హెన్నా అనేది. బ్లాక్ హెన్నా అనే కాన్సెప్టే ఉండదు. దాని మీదే రాసి ఉంటుంది హెన్నా హెయిర్ కలర్. ఇట్స్ డై బేసికల్లీ. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఇట్ కంటైన్స్ ఆల్ దీస్ హైడ్రోజన్ పెరాక్సైడ్స్ కానీ చాలా మందిలో పీపీడీస్ అవి కూడా ఉంటాయి. సో ఇట్ డస్ కంటైన్. కాకపోతే బ్లాక్ హెన్నా నమ్మినా ఇట్ ఈస్ ఏ డై ఓన్లీ. నాచురల్ గా మీరు తీసుకుంటారా లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ అవి పెట్టుకుంటారా, వాటి ఎక్స్పైరీ డేట్ కూడా ఇట్ ఈస్ అండర్ 6 months ఉంటుంది. సో లాంగ్ ఎక్స్పైరీ ఉన్నాయి, మోస్ట్ ప్రాబ్లీ దే ఆర్ నాట్ ఓన్లీ లీఫ్ ఇంగ్రీడియంట్స్. దాంట్లో డెఫినెట్ గా ఏదో ఒకటి ఉంటుంది. సో ఇట్లా చెక్ చేసుకోవాలి అన్నమాట. ఓకే. అండ్ చాలా మంది అబ్బాయిల్లో తొందరగా బట్టతలు వస్తుంది, అంటే ముందే థిన్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి మెయిన్ కాజెస్ ఏంటి? మెయిన్ కాజెస్ ఏంటంటే సన్ ఎక్స్పోజర్ లేకపోవటం, స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్. చాలా మంది వచ్చి చెప్పేది ఏంటంటే సార్ నాకు 7 hours 8 hours స్లీప్ ఉంటుందని, కానీ టైమ్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్. ఓకే. బాడీకి బయాలజికల్ క్లాక్ ఉంటుంది. సో మనం ఏది చేసిన ప్రాసెస్ దాన్ని బట్టే ఉండాలి. వన్స్ మన షిఫ్ట్స్ చేంజ్ అయినా సరే, స్లీపింగ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ అయినా, దెన్ దెర్ ఆర్ ఛాన్సెస్ మన డిహెచ్టి లెవెల్స్ రేజ్ అయితే దాని వల్ల కూడా బట్టలు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ప్రాపర్ స్లీప్ ఉండాలి. ప్రాపర్ స్లీప్ కూడా ఉండాలి. టైమ్ ఆఫ్ స్లీప్ కూడా ఇస్ ఆల్సో ఎసెన్షియల్. ఓకే. అండ్ కమింగ్ టు ద స్కిన్, ఓకే, డెర్మటాలజిస్ట్ లో స్కిన్ ఉన్నంత బాగా అంటే ఏం కేర్ తీసుకుంటారు మీరు చెప్పండి? సో ఓన్లీ ఏంటంటే ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్ ఇస్ ఎ మస్ట్. చాలా మంది ఇండోర్ వర్క్ చేసినా అవుట్డోర్ వర్క్ చేసినా, అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాం కదా, కాదు ఇండోర్ కూడా మన ఫోన్ వాడుతున్నాము, దాని నుంచి బ్లూ లైట్ వస్తుంది. సో దట్ కెన్ ఆల్సో కాజ్ డ్యామేజ్. మనకి ఈ ఫోకస్ లైట్స్ ఉన్నాయి, ఈ లైట్స్ కూడా డ్యామేజ్ కాజ్ చేస్తాయి. ఓకే. సో ఎనీ రేడియేషన్ మీ స్కిన్ పైన అయితే ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఇండోర్ ఉన్నా అవుట్డోర్ ఉన్నా దట్స్ దానితో ఇదేం లేదు. చాలా మందికి ఏంటంటే మిస్కాన్సెప్షన్ ఏంటంటే సన్ స్క్రీన్ అంటే సన్ లోనే వాడుకోవాలనేది ఉంటుంది, కానీ గ్యాడ్జెట్స్ వల్ల బ్లూ లైట్ వల్ల కూడా చాలా మందికి ఇంపాక్ట్ వస్తుంది, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లోను. ఆర్ చాలా మంది ఏంటంటే మూవీస్ చూస్తున్నారు ఫోన్ లో, చాలా మంది ఇన్స్టా వీటిల్లో చూస్తున్నారు, స్క్రోల్ చేస్తుంటారు. సో వీళ్ళందరికీ స్కిన్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్ గా. అది ఎంత టైం డ్యూరేషన్ బట్టి కూడా ఏజింగ్ ఫీచర్స్ రావటము, బ్లాక్ స్పాట్స్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓకే. కొంతమంది మొటిమలకి ఎన్ని క్రీమ్స్ వాడినా వాళ్ళకి తగ్గవు. అసలు ఎలా కేర్ తీసుకోవాలి వాటికి? సో మొటిమల్ అనేది కూడా టైప్స్ ఉన్నాయి. మనం బేసికల్ గా 4 categories లో టైప్ డిఫైన్ చేస్తాం మొటిమల్ని. సో ఏ కేటగిరీ ఆఫ్ మొటిమల్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు గ్రేడ్ 3 యాక్టింగ్, గ్రేడ్ 4 యాక్టింగ్ ఇచ్చిన ట్రీట్మెంట్ మనం గ్రేడ్ 1 యాక్టింగ్ ఇవ్వం. ఆర్ రీజన్ ఎందుకు వస్తున్నాయి మొటిమలు? సమ్ టైమ్స్ కాస్మెటిక్స్ పడకపోయినా మొటిమలు వస్తాయి, సమ్ టైమ్స్ డస్ట్ వల్ల కూడా యాక్టివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? అండ్ సమ్ హార్మోన్ ఇష్యూ వల్ల యాక్టివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే రీజన్ బిహైండ్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. అండ్ మనకుండే డాండ్రఫ్ వల్ల కూడా మనకి మొటిమలు వస్తాయి. డాండ్రఫ్ వల్ల ఉండే దాని మీద ఎస్పెషల్లీ ఫోర్ హెడ్ లోను బ్యాక్ పైన కూడా పింపుల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ చాలా మందిలో మంగు మచ్చలు అంటాం కదా, యాక్నే కనిపిస్తోంది. సో దానికి రీజన్ ఏంటి, మళ్ళీ ట్రీట్మెంట్ ఏంటి? మంగు మచ్చలు అనేది మనకి హార్మోన్ ఫ్లక్చుయేషన్ వల్ల రావచ్చు, పోస్ట్ ప్రెగ్నెన్సీ రావచ్చు, ఆర్ సన్ ఎక్స్పోజర్ వల్ల రావచ్చు, అగైన్ గ్యాడ్జెట్స్ వల్ల ఎక్కువ అవ్వచ్చు. ఓకే. మళ్ళీ దీనికి దానికి రిలేషన్ ఉంటుంది. ఏ నల్ల మచ్చ అయినా సరే మీరు ఫోన్ కానీ గ్యాడ్జెట్స్ వాడుతుంటే పెద్దగా అవుతుంది, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ లాగానే పనిచేస్తుంది. ఓకే. సో మనం రీజన్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి మనము డిపిగ్మెంటింగ్ క్రీమ్స్ మనకి టానిక్సిమిక్ యాసిడ్ క్రీమ్స్ అని, గ్లూటాథియోన్ క్రీమ్స్ వస్తున్నాయి, ఎసిలిక్ యాసిడ్ సీరమ్స్ అండ్ క్రీమ్స్ వస్తున్నాయి. సో మనం ఐడెంటిఫై చేసుకుని అలాంటివి వాడినట్టయితే చాలా వరకు తగ్గించవచ్చు. కానీ ఓన్లీ ప్రాబ్లం ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే పేషెంట్ కంప్లైంట్స్. చాలా మంది రిపీట్ అప్లికేషన్ చేసుకోరు సన్ స్క్రీన్, ఒకసారి అప్లై చేసి వదిలేస్తారు. మనం సన్ స్క్రీన్ రిపీట్ అప్లికేషన్ కూడా ఇంపార్టెంట్.
అయితే ఒక సన్ స్క్రీన్ ని ఎన్నిసార్లు అప్లై చేయాలి డేలో? సో యూజువల్లీ మనం చెప్పే టైం ఏంటంటే 2 to 2.5 hours మధ్య రిపీట్ అప్లికేషన్ చేయాలి. ఓకే. 2.5 hours మధ్య వన్స్ ఇన్ 2.5 hours రిపీట్ అప్లికేషన్ చేయాలి. మనం ఏదర్ ఇంట్లో ఉంటున్నా ఆర్ బయటికి వెళ్ళినా. ఇంకో క్వశ్చన్ అడిగేది ఏంటంటే రాత్రి కూడా రీఅప్లై చేయాలనేది. ఇఫ్ యు ఆర్ యూజింగ్ గ్యాడ్జెట్స్ మీరు ఒక 5 minutes అంటే ఓకే, దానిలోనే మూవీ చూస్తున్నారు ఆర్ ఏమైనా కంటెంట్ స్క్రోల్ చేస్తున్నారు అది అవర్స్ కొద్ది అంటే డెఫినెట్ గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాల్సింది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు గ్లూటథైన్ గురించి మాట్లాడారు కదా, అవునా. సో గ్లూటథైన్ ఫుడ్ లోనూ ఉంటుంది, అవును. ఎక్స్టర్నల్ ఉంటుంది అవును. అంటారు డాక్టర్స్. అవును. ఏ ఫుడ్స్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది? సో అవకాడోస్ ఉంటుంది, సిట్రస్ ఫ్రూట్స్ లో ఉంటుంది, ఓకే. సో కొన్ని రకాల గ్రీన్ వెజిటేబుల్స్ లో కూడా గ్లూటాథియాన్ ఉంటుంది. కానీ అది తీసుకునే కంటెంట్ తీసుకోవాలంటే ఇట్ హ్యావ్ టు ఈట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, అది పాసిబిలిటీ కాదు. ఓకే. సో అది కొంచెం ట్రేస్ అమౌంట్స్ లో ఉంటుంది కాబట్టి మనం న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ఇట్స్ గుడ్ ఓన్లీ. ఓకే. కాకపోతే సోర్స్ అగైన్ తీసుకున్న సోర్స్ ఏంటది, దాని ప్యూరిటీ ఏంటది. సో చాలా మంది ఏంటంటే ఆన్లైన్ లో చూసి తీసుకుంటున్నారు, వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నారు, కానీ డోంట్ నో రిగార్డింగ్ ద ప్యూరిటీ, ఒకటి క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో అగైన్ గుడ్ క్వాలిటీ గ్లూటాథియోన్ అనేది ఇట్స్ గుడ్ ఓన్లీ. ఓకే. అది కానీ అది ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరిలో బెస్ట్ బెనిఫిట్స్ ఉంటుంది అనేది మీరు డర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేసి హ్యావ్ టు టేక్. ఓకే. అండ్ గ్లూటథైన్ మన స్కిన్ కి ఎట్లా యూజ్ అవుతుంది? సో గ్లూటాథియోన్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇప్పుడు మనకి సెల్లో అనేది ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల, లేకపోతే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మనం తినే ఫుడ్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్లే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఎస్పెషల్ గా పిగ్మెంటేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆర్ ఇంకేంటి నీరసంగా ఉంటాము, ఎనర్జీ లెస్ లెవెల్స్, ఇంకా చాలా ఉంటాయి. అంటే కొన్ని రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వన్ ఆఫ్ ద కాజెస్ అని చెప్పి రీసెర్చ్ లో చేస్తున్నారు. ఇంకా అంటే ఇంకా హైలీ 100% ప్రోవలేదు, కానీ దే ఆర్ థింకింగ్ ఇట్ మైట్ బి ద కాజ్ అని. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఫస్ట్ గ్లూటాథియోన్ తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో 2 types ఆఫ్ మెలనిన్ ఉంటాయి, యూమెలిన్, ఫియోమెలిన్ అనేది. మన స్కిన్ కలర్ అనేది డార్క్ ఉంది అంటే యూమెలిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నట్టు, అండ్ ఫియోమెలిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే స్కిన్ అనేది లైట్ గా ఉంటుంది. ఓకే. అది జెనెటిక్ గా వచ్చేది. ఈ గ్లూటాథియోన్ ఏం చేస్తుంది అంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఫియోమెలిన్ ని పెంచుతుంది, అంటే లైట్ కలర్డ్ పిగ్మెంట్ ని పెంచుతుంది. సో దాని వల్ల బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే. సో గ్లూటథైన్ లో సోప్స్ ఉన్నాయి, మెడికేటెడ్ వెళ్తే ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, ఏది బెస్ట్ అంటారు? సో సోప్స్ అనేవి మన కాంటాక్ట్ టైం చాలా తక్కువ. ఓకే. సో ఆ ఇంపాక్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. కాకపోతే మంచి సోప్ వాడటం వల్ల కొంత స్కిన్ హైడ్రేట్ అయ్యి కొంచెం బ్రైటన్ అవ్వచ్చు, కానీ దాని వల్లే బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అనేది అవ్వదు సోప్స్ లో. కాకపోతే ఓరల్ సప్లిమెంట్స్ ఆర్ గుడ్. కాకపోతే ఎంత ఎంజీ తీసుకోవాలి ఏంటది అనేది. ఐవి న్యూట్రిషన్ కూడా ఇవ్వచ్చు, ఐవీలో కూడా గ్లూటాథియోన్ ఇవ్వచ్చు. సో చాలా మంది న్యూట్రిషన్ థెరపీ కూడా తీసుకుంటున్నారు, ఓన్లీ నాట్ అలోన్ గ్లూటాథియోన్, ఇంకా ఏమన్నా విటమిన్స్ అవి కూడా కలిపి ఇంజెక్ట్ చేయించుకుంటున్నారు. దట్స్ ఆల్సో గుడ్. ఓకే. యూజువల్ గా మనిషి స్కిన్ బ్రైట్ అవ్వాలి అంటే ఏం వాడాలి? ఎందుకంటే చాలా వరకు ఈ సోప్ అని, లేకపోతే క్రీమ్స్ అని, ఈ ఫేషియల్స్ అని, లేకపోతే హోమ్ రెమెడీస్ కూడా చాలా రకాలు చెప్తున్నారు. స్కిన్ లైట్నింగ్ కి నిజంగా ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా? స్కిన్ లైట్నింగ్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరిలో అయితే యాక్చువల్లీ ఫోటో డ్యామేజ్ ఉందో, మనతో మాట్లాడినట్టు స్క్రీన్ డ్యామేజ్ కానీ లేకపోతే లైట్ డ్యామేజ్ కానీ చాలా మందిలో ఉంటుంది. ఓకే. సో ఇలాంటి వాటికి ఐడియల్ 100% అనేది రిజల్ట్ వస్తుంది. కాకపోతే రైట్ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. అంటే డెఫిషియన్సీ కూడా రైట్ గా అబ్జర్వ్ చేయాలి, దేని వల్ల వస్తుంది ప్రాబ్లం అనేది కూడా ఐడెంటిఫై చేయగలగాలి. సో మీరు రైట్ గా వాడినట్టయితే డెఫినెట్ గా గ్లో అనేది వస్తుంది. కాకపోతే వీ హావ్ టు ఐడెంటిఫై రీజన్. రెండేంటంటే చాలా మంది ఓకే నేను అది రాసుకుంటాను ఇది రాసుకుంటాను క్రీమ్స్ అంటారు, కానీ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండదు. సో ఇలాంటి వాటిలో రిజల్ట్ అనేది కూడా కొంతవరకే ఉంటుంది. సపోజ్ మనం ఒక 100% రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది 50-60% ఉండొచ్చు. రీజన్ బీయింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్ కూడా మనకి కౌంట్ అవుతాయి. స్కిన్ అండ్ హెయిర్ బాగుండాలి అంటే లైఫ్ స్టైల్ కూడా సరిగ్గా ఉండాలి. సో మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, చాలా మంది హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు జిమ్ వెళ్తారు, వాళ్ళు మెడిటేట్ చేస్తారు. ఇప్పుడు జిమ్ వెళ్లకుండా మెడిటేట్ చేయకుండా మంచి స్కిన్ కావాలంటే వాళ్ళు కూడా చేయరు కదా. వాళ్ళు చేస్తున్నారంటే అర్థం ఏంటది? ఇట్ హ్యాస్ టు బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, అంతే కదా. ఇప్పుడు మనం ఐడియల్ గా ఎవరిని మనం దీనిగా తీసుకుంటాం, అదే బ్యూటీ స్టాండర్డ్స్ కి దీనికి స్టాండర్డ్ గా తీసుకునేది అంటే మన కనిపే హీరోయిన్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ స్టార్స్ కానీ వీళ్ళు కూడా ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నారు? మరి ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళు యోగా చేస్తారు. రీజన్ బీయింగ్ ఏంటది? సో ఓవరాల్ గా 360 degree వ్యూ అనేది ఉండాలి మనకి.
ఎన్ని అప్లై చేసుకున్నా లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో ప్లేస్ ఏ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే. అండ్ ఇందాక మనం చెప్పినట్టు సాలిసిలిక్ యాసిడ్ ఇది ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సీరం లో ఇది ఉంది, లేకపోతే విటమిన్ సి ఉంది, స్కిన్ బ్రైట్ అవుతుంది. సో ఎంతవరకు సేఫ్ అది డైరెక్ట్ గా మనం వాడడం? సాలిసిలిక్ యాసిడ్ అనేది పింపుల్స్ కి పనిచేస్తుంది, ఓకే, కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఐడియల్ ఫర్ డ్రై స్కిన్ పీపుల్. అండ్ డైలీ స్కిన్ కేర్ లో కంటిన్యూస్ గా వాడడానికి కూడా సాలిసిలిక్ యాసిడ్ అనేది పనికిరాదు. ఓకే. సో ఇట్ మైడ్ వర్క్ ఎవరిలో కొంత ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళలో, అది కొన్ని డేస్ కి. ఇట్ ఇస్ నాట్ ఫర్ ప్రొలాంగ్ యూసేజ్. రెండు ఏంటంటే విటమిన్ సి ఈజ్ హైలీ అన్స్టేబుల్ ఫార్ములేషన్ అనేది. విటమిన్ సి లో ఏది స్టెబిలిటీ ఎట్లా క్రియేట్ చేశారు ఆ సీరం లో అనేది పాయింట్. ఓకే. అన్ని టైప్స్ ఆఫ్ విటమిన్ సి అనేది దే ఆర్ నాట్ స్టేబుల్. కొన్ని టైప్స్ ఆఫ్ విటమిన్ సి అది ఆర్ స్టేబుల్. సో మీరు వాడే ఓటీసీ ప్రోడక్ట్ లో ఏముంది అనేది పాయింట్, అది ఎంత స్టేబుల్ గా ఉన్నది అనేది కూడా పాయింట్. ఓకే. సో మనము చాలా రకాల రెమెడీస్ చూస్తాం కదా, అందులో నిమ్మకాయ పిండుతారు, ఐ మీన్ లెమన్ యూజ్ చేస్తారు కదా విటమిన్ సి కోసం అని చెప్పేసి. అది డైరెక్ట్ నిజంగా స్కిన్ మీద పెట్టొచ్చా? విటమిన్ సి లెమన్ నుంచి అబ్జార్ప్షన్ ఇస్ డిఫరెంట్. అంటే మామూలుగా తాగేది మనం నిమ్మకాయ జ్యూస్ లాగా తాగేది డిఫరెంట్, అప్లై చేసుకునే విటమిన్ సి ఇస్ డిఫరెంట్. కాకపోతే విటమిన్ సి అనేది బేసిక్ గా ఆస్కార్బిక్ యాసిడ్ అంతే కదా, అది కూడా టైప్ ఆఫ్ యాసిడ్. డైరెక్ట్ పెడితే రిటర్న్ రియాక్షన్ కూడా రావచ్చు, ఎలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు, నాట్ సూటబుల్ అది డైరెక్ట్ పడిన. ఇదేంటంటే ఉత్తగా ఏంటంటే ఎవరిలో ఒక 100 మంది వాడితే ఒకళ్ళు వర్కౌట్ అవుతుంది. సో వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ వాడటం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. లాంగ్ టర్మ్ ఆల్సో ఇట్స్ నాట్ గుడ్. ఓకే. ఇప్పుడు పింపుల్స్ కోసం క్రీమ్స్ అనగానే చాలా వస్తున్నాయి, అండ్ ఎట్ ది సేమ్ టైం డ్రగ్ స్టోర్ లో కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుంటున్నారు. ఆ టైం కి తగ్గుతున్నాయి, కానీ దాని తర్వాత లాంగర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి లాంగ్ టైమ్ లో? ఇప్పుడు యూజువల్ గా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏదో విధంగా స్టెరాయిడ్ క్రీమ్స్ అలాంటివి తీసుకుంటున్నారు. అది అప్లై చేసుకోగానే ఒక తగిన ఫీలింగ్ జరుగుతుంది. ఎందుకంటే అవి ఏం చేస్తాయంటే స్కిన్ టర్న్ ఓవర్ ని పెంచుతాయి. ఓకే. యాక్టిన్ క్యూర్ చేయవు, స్కిన్ టర్న్ ఓవర్ ని పెంచుతాయి. సో ఇలా చేసి కొన్ని రోజులు వాడుకుంటారు, సో పని చేసింది కదా అని చెప్పి. కానీ పోస్ట్ ఒక 2-3 months తర్వాత ఒకేసారి యాక్ని ఫ్లేర్ అప్ అవటం, ఆ ఎండ్లో వెళ్తే రెడ్నెస్ రావటం, మంట రావటం, దాని తర్వాత డార్క్నెస్ రావటం, ఆపితే నల్లదనం, ఆపకపోతే రెడ్నెస్. సో ఈ స్టేజ్ లో వస్తారు చాలా మంది, ఒక 6 months 1 year అట్లా వాడుకొని. సో ఇలాంటివి వాడటం వల్ల ఉన్న యాక్ని ప్రాబ్లం అనేది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కానీ వాళ్ళకి యాక్ని కన్నా సరే మిగతా ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఫోటో సెన్సిటివిటీ అంటాం, లైట్ వెళ్తే రియాక్షన్ రావటం, ఓవర్ సెన్సిటివ్ అయిపోతుంది, దెన్ పిగ్మెంటేషన్ వస్తుంది, అండ్ ముడతలు అండ్ ఎట్రోఫీ అంటాం, స్కిన్ గుంటలు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ స్టేజ్ లో వస్తే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేము. సో ఇప్పుడు యాక్చువల్గా వ్యాలిడ్ గా ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేసి స్కిన్ కేర్ కనుక్కొని వాడటం అనేది పెద్ద ఇష్యూ కాదు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ 1 year కావాలంటే డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. మీరు మీ అంతా మీ హ్యాండ్స్ తీసుకొని వాడితే కనుక ఆ లక్కీ డిప్ ఎవరికో వాళ్ళు వెళ్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ కదా. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా సరే ఇది వాడుతున్నాం అది వాడుతున్నాం, సమ్ టైమ్స్ ఆ ఇంగ్రీడియంట్స్ కూడా తెలియని క్రీమ్స్ వాడతారు చాలా మంది. ఓకే. ఇప్పుడు లాస్ అయ్యేది వాళ్ళ స్కిన్ కదా. ఇప్పుడు నేను ఇచ్చి ట్రీట్మెంట్ చెప్తాను, కానీ ఈ సఫరింగ్ అంతా పడాల్సింది దే హ్యావ్ టు సఫర్ కదా. ఇవన్నీ చేసే బదులు కన్సల్ట్ డాక్టర్ అడగండి, ఇవి రెగ్యులర్ గా వాడొచ్చా, రెగ్యులర్ ఏం వాడాలి అనేది అడగండి. ఎనీ డర్మటాలజిస్ట్ విల్ గివ్ యు. అండ్ అండర్ ఐ క్రీమ్స్ కొన్ని స్పెసిఫిక్ క్రీమ్స్ అంటే జనరల్ గా కామెంట్స్ పెడుతూ ఉంటారు, వాడినన్ని రోజులు నాకు తగ్గింది, ఆపగానే మళ్ళీ బ్లాక్ అవుతుంది అంటారు. రీజన్ ఏంటంటే ఇప్పుడు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అనేది చూడాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు మనం చాలా మందిలో ఇది కూడా చూస్తుంటాం. ఎగ్జాంపుల్ కేసు, ఇప్పుడు సపోజ్ అండర్ ఐకే మాట్లాడుకుందాం. సపోజ్ వాళ్ళకి ఐరన్ తక్కువ ఉంది, బ్లడ్ లో ఐరన్ తక్కువ ఉంది, అండ్ హిమోగ్లోబిన్ తక్కువ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, దాని వల్ల కూడా అండర్ ఐ పిగ్మెంటేషన్ రావచ్చు. ఏదో క్రీమ్స్ రావస్తే టెంపరీ రిలీఫ్ ఉంటుంది, కానీ రీజన్ బిహైండ్ ఐడెంటిఫై చేయాలి కదా ఫస్ట్. ఓకే. మీరు ఇప్పుడు పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టు, కానీ మీరు పెయిన్ ఎందుకు వస్తుందని మీరు ఏం చూడట్లేదు. అది మీరు పడుకునేప్పుడు పొజిషన్ సరిగ్గా లేక వస్తుందా, అది మీకు ఏమన్నా స్ప్రెయిన్ అయిందా, లేకపోతే ఏం జరిగింది, ఎందువల్ల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఎందుకు పెయిన్ వస్తుంది మీకు. పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టు, అది ఎంతవరకు వేసుకుంటారు, ఇట్స్ నాట్ గుడ్ కదా. ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రీజన్ బిహైండ్, దెన్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉండాలి. ఓకే. సో హెల్దీ స్కిన్, మంచి హెయిర్ ఉండాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి? సో ఫస్ట్ నేను అందరికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలా మంది పేషెంట్లు అబ్జర్వ్ చేసినారంటే స్లీప్, ఇంప్రాపర్ స్లీప్ ఒకటి. ఓకే. ఇంప్రాపర్ స్లీప్, లాట్ ఆఫ్ గ్యాడ్జెట్స్ యూసేజ్, ఈ విటమిన్స్ లేకపోతే మిగతా ఎక్స్టర్నల్ కేర్ గురించి నేను చెప్పను. రీజన్ ఏంటంటే అది ఇండివిజువల్ స్పెసిఫిక్ ఒకటి, ఎక్స్టర్నల్ కేర్ అనేది ఇండివిజువల్ స్పెసిఫిక్.
విటమిన్ డెఫిషియన్సీస్ ఇవి అందరికి మధ్య డైట్ గురించి తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇంప్రాపర్ స్లీప్, టైమ్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. సెకండ్ ఏంటంటే గ్యాడ్జెట్స్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ స్లీప్ అనేది యూజ్ చేయొద్దు. ఇట్ విల్ ఇంటరప్ట్ విత్ యువర్ స్లీప్. సో నైట్ టైమ్ స్లీప్ ఇస్ ఎసెన్షియల్. అట్లీస్ట్ బై 11 అన్నా మీరు నిద్రపోగలగాలి. రెండు, అట్లీస్ట్ బై 9 అనేది యూ షుడ్ నాట్, ఆఫ్టర్ 9 యూ షుడ్ నాట్ యూజ్ గ్యాడ్జెట్స్. ఓకే. మిగతావి ఇండివిజువల్ బేసిస్ పైన క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటారా, ఇప్పుడు ఈ మధ్య డైట్ అందరూ ఫాలో చేస్తున్నారు. సో ఇట్స్ ఓకే. ఆఫ్టర్ కరోనా కొంచెం బెటర్మెంట్ అయింది డైట్. కొందరు పర్సన్ టు పర్సన్, కొందరికి తొందరగా ఫేస్ మీద ముడతలు వస్తాయి, అంటే ఏజింగ్ తొందరగా కనిపిస్తారు. కొందరిలో లేట్ గా ఉంటది. దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉంటుందా? సో స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే ఒకటి సన్ ఎక్స్పోజర్. ఓకే. సన్ ఎక్స్పోజర్ ఎట్లా ఉంది, సన్ ఎక్స్పోజర్ అయ్యేటప్పుడు ఏమైనా కాషన్ తీసుకున్నారా లేదా అనేది ఒక పాయింట్. సెకండ్ ఏంటంటే డ్రైనెస్. డ్రై స్కిన్ ఇప్పుడు ఫాస్ట్ గా ఏజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అండ్ థర్డ్ ఏంటంటే మనకి చిన్న సూర్యుడు, గ్యాడ్జెట్స్. మళ్ళీ గ్యాడ్జెట్స్ కూడా, గ్యాడ్జెట్స్ వల్ల కూడా ఏజింగ్. గ్యాడ్జెట్స్ అంటే ఇట్ కెన్ బి ల్యాప్టాప్ ఆర్ ఫోన్, అది ఏదైనా సరే, దాని వల్ల కూడా ఏజింగ్ అనేది తొందరగా యాక్సిలరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్, జంక్ ఫుడ్ ఒకటి. లాట్స్ ఆఫ్ జంక్ ఫుడ్ తింటాం, ఫ్రైడ్ ఫుడ్ తింటాం, దట్ ఆల్సో కెన్ ఇంపాక్ట్ ఏజింగ్. అండ్ సార్, యాంటీ ఏజింగ్ కి వచ్చి ఇంటేక్ మాట్లాడుకుందాం. హోమ్ రెమెడీస్ ఏముంటాయి, అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఏమున్నాయి? సో హోమ్ రెమెడీస్ పరంగా అంటే సపోజ్ ఎనీ గ్యాడ్జెట్స్ యూజర్ హీ హాస్ టు యూజ్ సన్ స్క్రీన్. ఓకే. సన్ స్క్రీన్ యూజ్ చేయలేకపోతున్నారు, ఫిజికల్ గా రాసుకోలేకపోతున్నారు, రాసుకోవడం అనేది ఆప్షన్. లేకపోతే ఏంటంటే ఓరల్ సన్ స్క్రీన్స్ లా కూడా పనిచేసే ఉన్నాయి. ఏవి మనం క్యారెట్స్, బీట్రూట్స్, ఓకే, ఆర్ ఆమ్లా అంటే పెద్ద ఉసిరికాయ అంటాం కదా, ఈ విటమిన్ సి హై ఉన్నా కూడా ఓరల్ సన్ స్క్రీన్ లాగా పనిచేస్తాయి. అంటే సన్ ఎఫెక్ట్ మీ మీద రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే. ఇంటేక్ తీసుకోవాలి. తీసుకోవాలి ఫస్ట్. బీట్రూట్, క్యారెట్ జ్యూసెస్ కానీ, ఆమ్లా, విటమిన్ సి కూడా అనే, మనం లెమన్ జ్యూస్, ఇవన్నీ వీటన్నిటిలో కూడా మీరు సన్ నుంచి ప్రొటెక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది ఓవరాల్ గా. సో అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ ఎస్పెషల్ గా గ్రీన్ యాపిల్, జామకాయ, వాటర్ మెలన్, పపాయ, ఓకే, ఇవి హోమ్ రెమెడీస్ అంటే ఫుడ్ పరంగా. అండ్ నాన్ వెజ్ లో సీ ఫుడ్, ఫిష్, ఇవన్నీ దే ఆల్సో హెల్ప్ మనకి. ఈ కొల్లాజన్ ఇవి కూడా మెరైన్ ఎక్స్ట్రాక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో మెరైన్ కొల్లాజన్ ఇస్ సపోజ్ టు బి ద బెస్ట్ కొల్లాజన్ ఇప్పుడు ఉన్న దానిలో. సో ఇవన్నీ డైట్ పరంగా. అండ్ అగైన్ ఏంటంటే స్ట్రెస్ ఒకటి, స్ట్రెస్ ఫ్యాక్టర్ ఒకటి, టైమ్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తాయి. సో టైమ్ ఆఫ్ స్లీప్ కనుక ప్రాపర్ గా ఉండాలి. అండ్ టైం అండ్ అవర్స్ కూడా, డ్యూరేషన్ కూడా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొలాజిన్ అంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్ లో. ఎట్లా తీసుకుంటే బెటర్, అంటే ఏది వాడితే బెటర్? యూజువల్ గా మెరైన్ కొలాజన్ ఇస్ బెస్ట్ కొలాజన్. ఓకే. మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్ వాడటం ఎప్పుడు బెస్ట్. సో చాలా మంది అడ్వర్టైజ్ చేస్తారు సేమ్ మెరైన్ కొలాజన్ అని చెప్పి, కానీ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అది? దేర్ మైట్ బి, దేర్ మే నాట్ బి ఆల్సో. సో ప్రాపర్ మెడికల్ గ్రేడ్ డ్రగ్స్, అదే మెడికల్ గ్రేడ్ ఫార్మేషన్స్ వాడటం బెటర్. ఓకే. సో అట్లా మెరైన్ కొలాజన్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. అండ్ టైం ఎప్పుడు తీసుకుంటున్నారు అనేది కూడా పాయింట్. ఇట్స్ బెటర్ టు టేక్ ఇన్ ఎంటీ స్టమక్, అంటే ఫుడ్ తర్వాత 2 hours తర్వాత తీసుకోవడం బెటర్. ఓకే. ఎనీ టైమ్ అది బెటర్, ఎనీ టైం, మోస్ట్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ అని. దట్స్ ఓకే. ఓకే. అండ్ వాటర్ కి స్కిన్ కి ఉన్న సంబంధం ఏంటి? సో వాటర్ అనేది కూడా ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాం, స్కిన్ హైడ్రేట్ చేస్తున్నట్టు. ఎక్స్టర్నల్ హైడ్రేషన్, ఇంటర్నల్ హైడ్రేషన్ అంటే వాటర్ ద్వారానే. ఓకే. సో హైడ్రేషన్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ మనం మాయిశ్చరైజర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎక్స్టర్నల్ హైడ్రేషన్, ఇంటర్నల్ గా వాటర్ తీసుకోవటం అనేది. ఓకే. హైడ్రేషన్ కోసం వాటర్ తాగమని చాలా మంది డాక్టర్స్ చెప్తారు, బట్ చాలా మంది హాట్ వాటర్ డే అంతా తాగుతారు. ఓకే. దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా డిసడ్వాంటేజెస్ ఉంటాయా? సి హాట్ వాటర్ అనేది తాగటం వల్ల నాకు తెలిసి ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. ఇంకా డిసడ్వాంటేజ్ అంటే ఏం లేదు. హాట్ వాటర్ కాకపోయినా అట్లీస్ట్ కోల్డ్ వాటర్ తాగకూడదు. ఓకే. సో ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ తాగటం వల్ల మనం కన్సంప్షన్ చేసే క్వాంటిటీ కూడా తక్కువ అవుతుంది. ఓకే. మనకి సాటిస్ఫాక్షన్ అంటే సాటిటీ అంటే తాగిన ఫీలింగ్ మంచిగా వచ్చినా సరే, కోల్డ్ వాటర్ తాగటం వల్ల విల్ నాట్ బి ఏబుల్ టు డ్రింక్ సో మచ్. అండ్ డ్రింకింగ్ ఆఫ్ టూ మచ్ కోల్డ్ బివరేజెస్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్స్ కానీ ఇట్ ఇస్ లింక్డ్ టు హార్ట్ డిసీజ్ ఆల్సో. ఓకే. సో ఇట్స్ బెటర్ ఏంటంటే అట్లీస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్ అనేది తాగండి. ఒకసారి ఏజింగ్ స్టార్ట్ అయింది, ఆ సిమ్టమ్స్ మనకు కనిపించాయి అనుకోండి, మళ్ళీ దాన్ని బ్యాక్ వెళ్ళొచ్చా, మన ఎంగేజ్ కి వెళ్ళొచ్చా? ఓకే. సో బేసిక్ గా ఈ మధ్య చాలా మందిలో చూస్తున్నది ఏంటంటే స్టాటిక్ లైన్స్ చూస్తున్నాం. స్టాటిక్ లైన్స్ అంటే వితౌట్ ఎక్స్ప్రెషన్స్ కూడా లైన్స్ వస్తాయి. ఫోర్ హెడ్ పైన ఇట్లా ఎక్స్ప్రెషన్ ఏముండదు.
వితౌట్ ఏం మాట్లాడకపోయినా లైన్స్ కనపడతాయి. అవును. కానీ స్టాటిక్ లైన్స్ అంటాం. ఈ స్టాటిక్ లైన్స్ వచ్చిన వాళ్ళకి మనము పిఆర్పిఏ చేస్తాము ఫేస్ కి, స్కిన్ కి, అండ్ లేజర్స్ ద్వారా పోగొట్టచ్చు పిఆర్పిఏ. అండ్ డైనమిక్ లైన్స్ అంటాం. డైనమిక్ లైన్స్ అంటే ఏంటది, మనం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నప్పుడు, నేను నవ్వుతున్నప్పుడు వచ్చేవి, ఆర్ ఇట్లా కిందకి చూస్తున్నప్పుడు, లేకపోతే ఏమైనా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నప్పుడు వచ్చేవాడిని డైనమిక్ లైన్స్ అంటాం. వాటికి బోటాక్స్ లాంటివి చేయొచ్చు. సో అది ఇంకా సాగింగ్ ఫేస్ అలాంటిది ఉంది. అలాంటి వాటికి మనం కొన్ని హైఫుల్ లాంటి ఎక్విప్మెంట్ ఉంది, దాని వల్ల టైటనింగ్ ఎఫెక్ట్ ఉండేటట్టు చేయొచ్చు. ఆర్ఎఫ్ బేస్డ్ యాంటీ ఏజింగ్ మిషన్స్ వస్తున్నాయి, వాటితో కూడా మనం ప్రొసీజర్ అనేది చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి సార్ స్కిన్ కి సంబంధించి? ఆర్ఎఫ్ బేస్డ్ స్కిన్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి, రేడియో ఫ్రీక్వెన్సీ బేస్డ్. దాని వల్ల కూడా టైటనింగ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. సో ఒకటి ఏంటంటే ప్రికాషనరీగా మనం తీసుకునేది. కొంతమంది అడ్వైజ్ ఏం చేస్తున్నారు అంటే 25 నుంచి 30 years నుంచి కూడా వీ హ్యావ్ టు స్టార్ట్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అని చెప్పి. సో వన్స్ మన ఏజింగ్ సెట్ అయితే మనం కొంతవరకే రివర్స్ తీసుకోవచ్చు. కానీ ప్రికాషనరీగా వన్స్ మనం టేక్ కేర్ చేయగలిగితే మనం ఏజ్ అనేది చాలా పోస్ట్ పోన్ చేయగలచ్చు. అవాయిడ్ అయితే చేయలేము, వీ కెన్ పోస్ట్ పోన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. షూర్.